ఒక్కడు పలకరే. కల్పన, ఏం డాడీ? ఈడొచ్చిన ఆడపిల్లవు దీపాలు పెట్టకముందు ఇంటికి రావాలని తెలియదు. నేను దీపాలు పెట్టేకే బయటికి వెళ్ళాను నాన్న. అలా వెళ్ళకూడదని మీ అమ్మ ఇప్పుడు చెప్పలేదని. సరే, ఆ అబ్బాయి ఎవరమ్మా? ఆయన గొప్ప శ్రీమంతుడు, చాలా మంచివారు నాన్న. నాకు ఇన్నాళ్ళు చెప్పలేదమ్మా. పోనీ మీ అమ్మకన్నా చెప్పావా? అది ఎలాంటి వాడో, ఏ కులస్తుడో, ఏ గోత్రం అవన్నీ తెలుసుకున్నావా? అవన్నీ పాతకాలపు నమ్మకాలు నాన్న. ఆయన గొప్ప జమీందారట. ప్రస్తుతం ఆస్తి ఏదో కేసులో ఇరుక్కుందట. గెలిస్తే ధనవంతులవుతారట. అట అట. చూడమ్మా, ఆడపిల్ల పువ్వు లాంటిది. ఆ పుష్పం వాడిపోకముందే భర్తకు అంకితం కావాలమ్మా. అందుకేనన్నా నాకు నచ్చిన వాడిని ఎంచుకుంటున్నాను. ముందు మాకు నచ్చాలి కదమ్మా. అందుకే మన పెద్దలు ఏనాడో చెప్పారు, స్త్రీకి బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పుత్రుడు రక్షకులు అని. పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి యవ్వనే, రక్షంతి స్థావిరే. ఏమిటండి అర్ధరాత్రి కూడా పద్యాలు శ్లోకాలేనా? చూడమ్మా, నాకు స్వాతంత్రం లేదట. ఎందుకు లేదు? శారదా, అమ్మాయి ఎవరినో భర్తగా ఎంచుకుంటుందట. ఆ విషయం నీకేమైనా తెలుసా? తెలీదే. తెలియదు. నువ్వేం తల్లివే, ఇంట్లో కూతురు యోగక్షేమాలు పట్టించుకోవు గాని సంఘసేవ, సంక్షేమం అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్తావు. ఎందుక నువ్వు మహిళా మండలికి ప్రెసిడెంట్ అయింది? అదిగో మళ్ళీ మొదలు పెట్టారు. నేనేం మాట్లాడినా నా మీద, మహిళా సంఘం మీద విరుచుకు పడతారు. నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. నీలాగే ఏమి పట్టించుకోకుండా ఒంటి పిల్ల రాకాసిలాగా ఓ మూల కూర్చోమంటారు. అది కాదు, నేను చెప్పేది పూర్తిగా వినవే. ఏమి వినక్కర్లేదు. రావే కల్పన, ఆయన చేదస్తం అయింది. శారదా, ఏమిట్రా ఈ పగటి వేషం? రాజాధిరాజ రాజ పరమేశ్వర మురురాయర గండ జగనొబ్బగండ శ్రీ 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 కృష్ణదేవరాయ మహారాయల వేషం నాన్న. నోర్మయ్య సోమయ్య, ఏమిటి గోవా? ఏం చేయను బాబు, పిల్లా పాప కల్లోండి. అప్పులిచ్చి వ్యాపారం ఎట్టా చేయను బాబు. అబ్బాయి గారు డామా కంపెనీ పెట్టి నా సోడా కుట్టు గడగడా తాగేశారు. 800 బాకీ పడ్డారు బాబు. 800? అవును బాబు. ఎలా రాజు, ట్యూటోరియల్ కాలేజ్ నువ్వు చదివే చదువు ఇదేనా? కళాసేవ నాన్న. ఏడిచావు నీ ముఖం. ఒరే, నువ్వు కృష్ణదేవరాయ వేషం వేస్తే ఒక అప్పాజీ కళ్ళే కదరా, చూసేవాళ్ళకి అందరి కళ్ళు పోతాయి. ఈ వేషంతో ఊరే నా పరువు తీక త్వరగా వేషం తీసి కాళ్ళు ఇంటి తగడు. ఏమిటి బాబు అలా దిగాలుగా ఉన్నారు? ఏం చేయమంటావు గోపాల్, నా బాధ నీకు ఎలా చెప్పాలో అర్థం కాకుండా. ఇంత ఆస్తి ఉన్న ఆనందం లేని వాడిని. అదేంటి బాబు, మీకేం తక్కువ? అంతా తక్కువే గోపాల్. అదృష్టవంతులు అంటే నువ్వయ్యా. సిరి సంపదలతో పాటు చెప్పు చేతుల్లో ఉండే బిడ్డల కన్నా, నీ మాటకు గౌరవం ఇచ్చి నీ ఆస్తిని కాపాడుకోగలిగే కొడుకుని కన్నా, నీ ఆనందంలో 10వ వంతున్నా నాకు సంతోషించేవాడిని. బాబు, నా జీవితంలో నేను పడ్డ కష్టాలు నా బిడ్డలు పడకూడదని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నా. ఇంత కష్టపడి ఆర్జించిన ఆస్తి వాళ్ళు దక్కించుకోలేరేమోనే భయంగా ఉంది. భయపడకండి బాబు, చెమటోడ్చి న్యాయంగా ఆర్జించారు. మీ సొమ్ము ఎక్కడికి పోదు. ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన మీకు దేవుడు ఏ అన్యాయము చేయడు బాబు. ఏమో గోపాల్, ఎంత ఆస్తి సంపాదించినా మనస్సుకి శాంతి లేదు. నా వాళ్ళెవ్వరూ నన్ను అర్థం చేసుకోవట్లేదయ్యా.
అసలు ఇంటి సంగతి తలుచుకుంటేనే ఈ ఆవేదనంతా తాత్కాలికమే బాబు. మీ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది. అసలు నా ఓర్పేనయ్యా ఇంతవరకు తెచ్చింది. గోపాలం, నువ్వేమన్నా చెప్పు, ఇల్లాలు బిడ్డలు మగవాడి చెప్పు చేతిలో లేకపోతే అంతకంటే నరకం లేదయ్యా. గోపాలం, ఈ నరకంలో రోజుకోసారి చచ్చి బ్రతుకుతున్నానయ్యా. చూడెవరు? హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏమి లేదు, శారదమ్మ గారు టీ పార్టీ ఆర్డర్ ఇచ్చారు. బిల్లు ఆఫీసుకు పంపంటారా? పంపించండి. అమ్మగారు ఏదో పార్టీ ఇస్తున్నారట. హోటల్ వాడు బిల్లు ఇక్కడికే పంపుతానంటున్నారు. ఊసుబోని కాముందు ఊరబంతి పెట్టాడట. హలో, నేనే శారదని. ప్రతాప్ ఇంటికి తీసుకొచ్చాను. ఈ సాయంత్రమే నా స్నేహితులందరికీ పరిచయం చేస్తున్నాను. దానికి ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. అంతా సరిగ్గా 6 గంటలకు వస్తారు. మీరు తప్పకుండా రావాలి. వచ్చేటప్పుడు ఫోటోగ్రాఫ్ని తీసుకురండి. ప్రతాప ప్రతాప్ ఎవరే? పార్టీ ఏమిటి? హలో హలో, రాను శృతి మించిపోతుంది. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో తెలియట్లేదు. కొడదామో తిడదామో అంటే చిన్నవాళ్ళు కారే. ఏం పాల్గొట్లేదయ్యా. తలవని తలంపుగా ఈ పార్టీ ఏమిటి? ప్రతాప్ ఎవరండి? తినబోతు రుచెందుకు? కాసేపట్లో చూస్తారుగా. కల్పన, తీసుకెళ్ళి కూర్చోబెట్టు. రండి. హలో, ఎవరండి? బాబు గారా? ఇంటికి రాలేదండి, ఆఫీస్లో ఉన్నారేమో. నువ్వు వెళ్ళి టిఫిన్ అవి చూడు. సరేనమ్మా. ప్రతాప్ ఎవరే శాంత? రాధమ్మ గారికి అన్నో తమ్ముడో అయి ఉంటాడు. తోడబుట్టిన వాళ్ళ కోసం ఇంత ఆర్పాటు ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? నిజమే. అయితే కాబోయే అల్లుడేమో. అదే అల్లా చెప్పు. హలో, లేదండి, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఆఫీస్లోనే ఉంటారు. ఆయన ఆఫీస్కేగా పుస్తక కట్టింది. అయ్యో, భారీ పార్టీ ఇస్తుంది, త్వరగా ఇంటికి వెళ్ళాలని తోస్తేగా. క్షమించండి, ఇప్పటికే ఆలస్యమైంది. మీరంతా ప్రతాప్ ఎవరా అని ఆలోచిస్తున్నారు కదా. అందుకే ముందు పరిచయం చేసి తర్వాత ప్రతాప్ గొప్పతనాన్ని గురించి మీకు చెప్తాను. ప్రతాప్ ప్రతాప్ సునక ప్రదర్శనంలో 10 బహుమానాలు పొందిన ఈ ఛాంపియన్ డాగ్ను 6,000 రూపాయలు కొన్నాను. సమయానికి మావారు కూడా వచ్చారు. రండి రండి, ప్రతాపం చూడండి. హలో, నేనే సుబ్బయ్య మాట్లాడుతున్నాను. ఏమిటి? ఏమిటండి? ఏమైంది? నిజమేనా? పుట్టు 16 లక్షల నష్టమా? అయితే నేను దివాలా ఇక నా పిల్లలకి డాక్టర్ ఫోన్ చేయండి. కుక్కపిల్ల కోసం ఇంకా ఆర్భాటమా? అందుకే తగిన శాస్తి జరిగింది. ఎంత డబ్బున్నా ఇంత మితిమీరిపోవటమా? కాస్త వెనక ముందు చూసుకోమ్మా శారదమ్మా అని నెత్తి నోరు మొత్తుకుంటే విన్నదా? సరే పదండి, ఇంకా ఇది ఇవ్వు అది ఇవ్వని మనల్ని పిలుస్తాను. హలో, నేనే రాజశేఖర్ మాట్లాడుతున్నానండి. ఏమిటి, నాన్నగారి కంపెనీ దివాళా తీసిందా? జోకా? నిజంగానా? ఏమిటి, వ్యాపారంలో నష్టం 16 లక్షల? ఏమిటి బాబు, ఏమిటి విపరీతం? విధి గోపాలం, విధి. విధి కాదు, విపరీతం కాదు, మన చేత కానితనం. అంత పెద్ద వ్యాపారం చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఆస్తంతా పెళ్ళాం పిల్లల పేరు పెట్టి ఎంత అప్పు చేసినా పర్వాలేదు. అది పెద్ద మనుషుల లక్ష్యం, సేఫ్టీ. పని విలువ, టైం విలువ, డబ్బు విలువ అంటూ ఊరందరికీ పాఠాలు చెప్పడమే కానీ పెళ్ళాం బిడ్డల విలువ ఏమైనా ఆలోచించారా?
నేనేదో ఇండిపెండెంట్ గా వ్యాపారం చేద్దాం అనుకుంటుంటే పెట్టుబడికే మోసం వచ్చింది. మిలియనేర్ సుబ్బయ్య గారు అబ్బాయి ఒక రోజులో పాపరైపోయాడని చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు. ఇవాళ నా బిడ్డలకు నేను సిగ్గుచేటయ్యానా? నాయనా చంద్రం, నువ్వు ఈ మాటనందుకు నాకు బాధ లేదు. నేను మీకు సిగ్గుచేటైతే మీరు నాకు గర్వకారణంగా బ్రతకండిరా. బతకాల్సిందే. ఏం పెట్టుకుని బతకాలి? నేను మీకు ఏం లోపం చేశానురా? జోదవాడానా? జల్సాగా ఖర్చు పెట్టానా? లక్షాధికారి బిడ్డల్ని కోటీశ్వరులు చేయదలుచుకున్నాను. పెద్ద ఎత్తున వ్యాపారం సాగించాను. గ్రహచారం చాలలేదు. బాబు గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందేం జరగాలో ఆలోచించండి. వీళ్ళ ఊసే పట్టించుకోరే. పైగా గుణపాల లాంటి మాటలతో గుండెల్లో పొడుస్తున్నారు. అవును, ఆస్తి ఇస్తేనే తండ్రి, తెచ్చి పోస్తేనే భర్త. ఇలాంటి సోమరపతుల మూలనే దేశంలో తగలడిపోతుంది. దేశం గురించి ధర్మపన్నాలు మనకెందుకు? రేపు ప్రొద్దున పిల్లలకి ఎత్తేం కావాలి? ఇప్పుడు నీకు ఈ బెంగ పట్టుకుంది. మంచిలాగా డబ్బు ఖర్చు పెట్టావే, అప్పుడు రావాల్సిందే నీకు ఈ ఆలోచన. ఒక్క పూట సినిమాకి 2000 రూపాయలు ఖర్చు పెట్టాడే నీ పెద్ద కొడుకు, అప్పుడు ఏమైందే నీకు ఈ ఆలోచన? సోడా షాపుకి 100 అరువు పెట్టాడే నీ రెండో కొడుకు, అప్పుడు ఏమైందే నీకు ఈ తెలివి? ఏదో కుక్క పిల్ల కోసం 6000 రూపాయలు ఖర్చు పెట్టావు కదే, అప్పుడు ఏమైందే నీకు ఈ తెలివి? ఉంది కాబట్టి ఖర్చు పెట్టాం. ఇప్పుడు లేదు కాబట్టి అఘోరించండి. ఇంతకన్నా మీరేమంటారులేండి? ఏమన్నా అంటానే? ఏమన్నా అంటారు? నాలాగా కాయ కష్టం చేసి డబ్బు కూడబెట్టమంటారు. రే బీకామానర్స్, ఇందా దీనిలో ఆస్తి ఎంతో, అప్పులెన్నో, అన్ని వివరాలు ఉన్నాయి. దీన్ని తీసుకుని దక్షత ఉంటే గట్టెక్కించు. నాకొద్దు. ఆస్తి 6 లక్షలు, అప్పు 16 లక్షలు అని ఈ ఇల్లు, వాకిలి, ఫర్నిచర్ అంతా అమ్మిన అప్పు తీరదు. శారదా, ఎంత దివాలా తీసినా 1 లక్ష రూపాయలు దాచే ఉంచాను. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ పేరు నెల సేవింగ్స్ బ్యాంక్ లో వేస్తూనే ఉన్నాను. పోన్లేండి, గుడ్డిలో మెల్ల. ఈ మాత్రం ఆయన ముందు చూపుంది. పిల్లల ముగ్గురు సంతకాలు పెట్టిస్తే ఆ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేస్తాను. చేసిన వ్యాపారం చాలు. మా పేరునున్న డబ్బు ముట్టుకోవడానికి వెళ్ళలేదు. మేము సంతకాలు పెట్టాం. మా డబ్బు మాకు బారేస్తే మా బతుకులు మేము బతుకుతాం, ఇన్ని మెతుకులు తింటూ. మీకు డబ్బే కానీ తండ్రి ఎక్కలేదన్నమాట. చెప్పండి, తండ్రి కావాలో డబ్బు కావాలో? తండ్రి ప్రాణం ఇచ్చిన వాడే, కానీ డబ్బు లేకపోతే ఆ ప్రాణం కాస్త పోతుంది. అవును బాబు, మాయదారి డబ్బు కోసం మమకారాలు తెంచుకుంటారా? కష్టకాలంలో తండ్రిని ఆదుకోవడం మీ ధర్మం నాయన. గోపాలం, ఒకరి దయాధర్మాలపై బ్రతికే నీచ స్థితికి నేను ఇంకా రాలేదయ్యా. కట్టుబట్టలతో ఈ ఊరు వచ్చాను, ఇంతటి వాడయ్యాను. మళ్ళీ ఏ దూరదేశం పోతాను, జీవితం మొదలెడతాను. ఎవరొద్దన్నారు? ముందు మా డబ్బు మాకు ఇవ్వాలి. నా పేరు ఎంతుంది? ఏ బ్యాంకులో? మగవాళ్ళకి ఎంత ఇస్తారో నాకు అంతే ఇవ్వాలి. ఎవరి పేరెంతుందో అంతే ప్రాప్తం. గోపాలం, వీళ్ళు నా వ్యాపార సమస్యలు ఎలాగో తీర్చలేదు, నువ్వే పూనుకోవాలి. చంద్రం పేర 50,000 ఉన్నాయి, అవి వాడికి. రేపే ఆ డబ్బు బిజినెస్ లో పెట్టి లక్షలు సంపాదిస్తాను. రాజు పేర 25,000 ఉన్నాయి. చాలు, ఏడాదిలోనే రెట్టింపు చేస్తాను. కల్పన పేర 25,000 ఉన్నాయి, అవి వాళ్ళ అమ్మకి. వద్దు నాన్న, వద్దు. చంద్రానికి ఇవ్వు, వ్యాపారంలో పెడతాడు. అమ్మకిస్తే కర్పూరంలో ఖర్చు పెట్టేస్తుంది. సరే, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నా బాధ్యత తీరిపోయింది. ఏమండి, నాకేం మిగల్చలేదా? నీకోసం నేను మిగిలిన్నాను కదే, చాలదు. అయినా నీకేం లోపమే. రత్నాలాగా 3 బిడ్డలు ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నా నీ రోజులు జరిగిపోతాయి. ఆ చంద్రుడు నిన్ను పూల్లో పెట్టి పూజించుంటాడు. నాకంత తీరుబడి ఎక్కడ ఉంది? రాత్రి మగళ్ళు బిజినెస్ చేయాలి, కావాలంటే రాజు దగ్గర ఉండమను. అమ్మమ్మమ్మమ్మ, భార్యాభర్తలను విడదీయడం మహాపాపం. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర. అయినా తల్లెవరు, తండ్రెవరు, తనయుడెవరు? మీరు కొడుకులు కాదురా రాక్షసులు. కోడళ్ళు రాగానే తల్లిని తండ్రిని కొడుకులు దూరం చేస్తారని విన్నాను, కానీ మీరు మీరు చేతికి 4 డబ్బులు రాగానే తల్లినే దూరం చేస్తున్నారు. ఇంకా నాకు కొడుకైనా కూతురైనా కల్పనే, దాని దగ్గరే ఉంటాను. అమ్మా అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా దగ్గర వద్దు, నేను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిందాన్ని. వీళ్ళు ఈ జన్మలో పుట్టవలసిన బిడ్డలు కాదు, ఏ జన్మలోనూ చేసుకున్న పాపాలు. ఏమండి, ఏమండి, మాట్లాడరే, చెప్పండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పండి. ఏ గంగలో దూకమంటారు? చెప్పండి. అంత అవసరమే వచ్చిందమ్మా. కన్న బిడ్డలు కాదు పొమ్మన్నా మీ ఉప్పు తిన్న ఆస్తితో నేను బ్రతికే ఉన్నానుగా. మన ఇంటికి పోదాం, పదండి. పదండి బాబు. వద్దులే గోపాల్, నీ విశ్వాసం నాకు బాగా తెలుసు. ఆ సమస్యల్ని పరిష్కరించి ఇవ్వవలసిన అప్పులు ఇచ్చేసి నా మానం కాపాడు. బాబు, నా బిడ్డల్లో కంట కనిపెట్టు. రుణం
రుణం తీరిపోయింది గోపాలం. ఏమండి, పరాయి పంచలో తల దాచుకోమని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వెరిదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళతాను? బిడ్డలు పొమ్మన్నట్టే భర్త పొమ్మంటే ఇక కట్టిన తాళికి విలువే ఉంది. కట్టుకున్న భార్యను పోషించగల శక్తి ఇంకా నాలో చావలేదు.